ఈ సెమినల్ వెసికిల్స్లో కలెక్ట్ అయినటువంటి సెమెను కొంత పరిధి దాటిన తర్వాత దాని మీద ప్రెషర్ వచ్చేసి ఆటోమేటిక్గానే మనకు తెలియకుండానే బయటకు వస్తుంది. సో దీన్ని వ్యాధి కాదు, ఇది సహజమైనది. కొద్దిమంది క్వాక్స్ తర్వాత మిగతా వాళ్ళు జనాల్ని మోసం చేసి ఇది అబ్బో ధాతు పోతుందా, తెలిపోతే శరీరంలో చాలా వీక్ అయిపోతారు అని భయపడతారు. ఈవెన్ మాస్టర్బేట్ చేసి ఇంద్రియం బయటకు తీసినప్పుడు కూడా వీక్నెస్ ఏమీ రాదు, అలసిపోవచ్చు. సో దీనికి ఏమీ భయపడక్కర్లేదు, ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. ఒక తల్లి పాప కనుక పాలు ఇవ్వకపోతే పాలతో జాకెట్ తడుస్తుంది, బ్రా తడుస్తుంది దానిచ్చదే. ఎప్పుడైనా మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు చూడొచ్చు, అక్కడ 3 వీలర్స్ను పట్పటి అంటారు. ఆ పట్పటి మీద గేదెల్ని తీసుకెళ్తుంటారు. ఆ పట్పటి పోగానే రోడ్డు మీద అంతా పాలు ఉంటాయి. ఏంటంటే మన దగ్గర పాలు పితకాలి, అక్కడ ఆ రొమ్ములో నుంచి పశువులకు కారుతూ ఉంటాయి పాలు. సో అలా ఎక్కువైపోయిన పాలు బయటికి వచ్చేస్తుంటాయి. అలాగే మగవాళ్ళు కూడా లోపల తయారైన సీక్రెషన్స్ బయటకు వస్తాయి. అది వ్యాధి కాదు, దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు.